హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు మునగాకుతో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. 300 రోగాలను మునగాకు నయం చేస్తుందని అంటారు. ఎన్నో ఔషధ గుణాలున్న మునగాకుతో చపాతీని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. కాడలన్నింటినీ తీసేసి ఆకును మాత్రమే గిల్లుకోవాలి. ఈ ఆకునంతటిని కూడా బాగా కడుక్కొని ఒక చిల్లుల పాత్రలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి 1 స్పూన్ ఆయిల్ని వేసి అందులోనికి మునగాకును వేసుకోవాలి. 3 నిమిషాల పాటు ఫ్రై చేయాలి. 50% కుక్ చేస్తే చాలు, ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. మునగాకు చెడు కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, అంతేకాదు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, థైరాయిడ్ని రెగ్యులేట్ చేసి ఎముకలను బలంగా తయారు చేస్తుంది. పాలిచ్చే తల్లులు దీన్ని ఆహారంలోనికి తీసుకుంటే పాలు అనేది సమృద్ధిగా పడతాయి. మరి ఎన్నో ఔషధ గుణాలున్న ఈ మునగాకును మీరు కూడా మీ రెగ్యులర్ డైట్లోకి యాడ్ చేసుకోండి. 50% పాటు కుక్ చేసుకున్న మునగాకును ఒక బౌల్లోనికి తీసుకొని 1 కప్పు గోధుమ పిండిని తీసుకొని రుచికి సరిపడినంతగా ఉప్పును 1 స్పూను జీలకర్రను వేసుకొని ముందుగా ఆకంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని పిండంతటికి పట్టేలాగా పూసి మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. టైం లేదు అనుకుంటే వెంటనే కూడా చేసుకోవచ్చు. నేనైతే వెంటనే చేసేస్తున్నాను. కొద్దిగా పిండిని తీసుకొని బాల్లాగా చేసుకోవాలి. గోధుమ పిండిని చల్లుకొని పలుచగా చపాతీలాగా ఒత్తుకోవాలి. చివరి వరకు ఈ రెసిపీని చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. చపాతీని ఒత్తుకున్న తర్వాత ఏదైనా టిఫిన్ బాక్స్ కానీ ప్లేట్ని కానీ ఉంచి ఎక్స్ట్రా పిండిని తీసేసుకుంటే రౌండ్ షేప్ వస్తుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ నుంచి నెయ్యిని అప్లై చేసుకొని ఒత్తి పెట్టుకున్న చపాతీని వేసుకొని పై భాగాన కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. నెయ్యి ఆప్షనల్ మాత్రమే, నూనె వాడచ్చు లేదా బటర్తో అయినా కాల్చుకోవచ్చు. 2 వైపులా చపాతీ కాలిపోయింది, తీసి పక్కనుంచుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఒత్తుకొని నేతితో కాల్చుకోవాలి. లంచ్ బాక్స్కి చాలా సూటబుల్ రెసిపీ. మధ్యాహ్నం వరకు కూడా చపాతీలు స్మూత్గా ఉంటాయి. ఇందులోనికి వేరే కర్రీ అవసరం లేదు. ఆవకాయ కానీ మాగాయ కానీ లేదా ఇతర ఏ నిల్వ పచ్చడితో అయినా కానీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. నా వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.